నెక్స్ట్ ఏ డిపార్ట్మెంట్కి? హౌసింగ్ బోర్డుకి వచ్చాను నేను. హౌసింగ్ బోర్డ్. మీరు హౌసింగ్ బోర్డులో మెయిన్ 2 ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు. ఒకటి మలేషియన్ టౌన్షిప్ అవుతుంది. అంటే అప్పటి వరకు ఇండియాలో జాయింట్ వెంచర్ మీద ఏది ఫారిన్ కంట్రీస్ జాయింట్ వెంచర్ మీద చేసిన ప్రాజెక్ట్ లేదు. ఈ ప్రాజెక్టులు చేయాలన్న ఆలోచన మీకు ఎట్లా వచ్చింది అసలు? ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు నేను చేరే నాటికి ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డునే మూసివేద్దామా అనేటువంటి పరిస్థితి ఒకటి, నష్టాల బాటలో ఉంది. రెండవది, ఆఫీసర్స్ కానీ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఒక రకమైనటువంటి నైతికంగా మానసికంగా కూడా మేమందరికీ ఎట్లాగూ ఆఫీసు మూసివేయబడుతుంది కదా అనేటువంటి ఫీలింగ్తో మొరేల్ దెబ్బతిన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. మూడవది, చీఫ్ ఇంజనీర్ హౌసింగ్ బోర్డులో ఉండేటటువంటి వారికి ఏసీబీ రేడ్ అయితే కోట్ల రూపాయలు ఏదో పట్టుబడ్డాయనేటువంటి విషయం అప్పుడే ఒక 4 రోజుల క్రితమే జరిగింది. అప్పుడున్నటువంటి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మీద కూడా కొన్ని అభియోగాలు వచ్చినటువంటి స్థితి. అటువంటి వాతావరణంలో నేను అక్కడ జాయిన్ కావడం జరిగింది. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను అక్కడ పోస్టింగ్ చేస్తూ మీరైతే దాన్ని సరిదిద్దుతారని చెప్పినప్పుడు అది ఒక ఛాలెంజింగ్ జాబ్గా తీసుకున్నాను నేను 1999-2000 సంవత్సరం ప్రాంతంలో. అందరినీ కూర్చుండబెట్టేసేసి మనమందరం కూడా కార్యకర్తలమే, ఇక్కడ మనమందరం కూడా స్టాఫ్ మెంబర్స్మే, నన్ను మీరు ఎండీగా కాకుండా మీలో ఒకటిగా నన్ను చూసేసేసేసి మనమందరం కలిసి అవమానం పాలయ్యిన దానికంటే, ఇది హౌసింగ్ బోర్డు ఇటువంటిది కదా అని చెప్పి అనుకున్న దానికంటే హౌసింగ్ బోర్డులో ఉంటే బాగుందట అనేటువంటి ఫీలింగ్ తీసుకురావాలని చెప్పంటే మనందరం కలిసి పనిచేయాలనేటువంటి ఒక టీమ్ స్పిరిట్ని డెవలప్ చేయడం అనేటువంటిది నేను చేసిన మొట్టమొదటి పని. నేను వాళ్ళందరినీ మోటివేషన్ చేయగలిగాను. ఎవరినైనా మోటివేషన్ చేయగలిగినట్టయితే చేస్తారనే దానికి ఏపీ హౌసింగ్ బోర్డు ఇవాళ నిదర్శనంగా చెప్పొచ్చు. ఎన్నన్నా గీతలు గీయొచ్చు, కానీ ఆ గీతను చిన్నది చేయాలంటే అంతకంటే పెద్ద గీతను పక్కన వేయాలి. కాబట్టి ఎక్కడైనా భువనగిరిలోనో, సిద్దిపేటలోనో, కామారెడ్డిలోనో, జగిత్యాల్లోనో, విశాఖపట్నంలోనో, నెల్లూరులోనో, ప్రకాశం జిల్లాలోనో మనం హౌసింగ్ బోర్డు తరఫున ఇళ్ళు కట్టేసేసేసి మనం ఇద్దామని చెప్పి అనుకుని కార్యక్రమాలు ఎన్ని చేసినా ఇది రాష్ట్రానికి మాత్రమే పరిమితమయ్యేటువంటి కీర్తి. అలా కాకుండా ఒక పెద్ద ప్రాజెక్టును మనం హౌసింగ్ బోర్డు టేకప్ చేసేసేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడేసేసి, సింగపూర్ వాళ్ళకి ఆర్కిటెక్చర్లో చాలా గొప్పనైనటువంటి పేరుంది మొత్తం ప్రపంచంలో. సింగపూర్ వాళ్ళతో మాట్లాడేసేసేసి వాళ్ళు ఒకవేళ మనకు వాళ్ళ ఆర్కిటెక్చర్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాజెక్టును టేకప్ చేసేసినట్టయితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద సింగపూర్ ప్రాజెక్టును ఒకటి టేకప్ చేద్దాము. దానివల్ల సామాన్యుడికి సింగపూర్ ప్రాజెక్టు వాళ్ళు కట్టినటువంటి ఇంట్లో మేము ఉన్నామనేటువంటి అభిప్రాయంతో 7-7.5 లక్షలకే ఒక ఇల్లు, 2 బెడ్రూమ్లది, 3 బెడ్రూమ్స్ది 9.5 లక్షలకే, 10 లక్షల లోపుగానే ఒక ఇల్లు ఇవ్వగలిగేటువంటి స్థితి తీసుకొద్దాము. డబ్బున వాళ్ళు ఎలాగూ రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, సామాన్యుడైనటువంటి వాడు ఈ హౌసింగ్ బోర్డు యొక్క ఇల్లుకి వస్తాడు అని చెప్పిన అభిప్రాయంతో సింగపూర్ టౌన్షిప్ని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడేసేసి టేకప్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద చేయాలనేటువంటి ఒక కోరిక నాకుంది, నిజంగా చేయాలని చెప్పి అనుకుంటే మీరు చేయండి, కావాల్సినటువంటి సహకారం కానీ లేకపోతే సపోర్ట్ కానీ ఇస్తానని చెప్పి అన్నప్పుడు వారి యొక్క సపోర్ట్ని దృష్టిలో పెట్టుకుని సింగపూర్ టౌన్షిప్ని తీసుకోవడం జరిగింది. అది వాళ్ళ మనం ఎలా ఉందనేటువంటి విషయం అందులో ఉన్న వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. సింగపూర్ టౌన్షిప్ తీసుకోవడం ఆలస్యం లేదు, మలేషియన్ వాళ్ళు వచ్చారు. మేము కూడా తీసుకుంటామంటే కూకట్పల్లి హైటెక్ సిటీ మధ్యలో ఇవాళ మలేషియన్ టౌన్షిప్ వచ్చింది. ఈ 2 ప్రాజెక్టులు కూడా ఈ తెలుగుదేశంలో అంటే తెలుగునాట ఆంధ్రప్రదేశ్లో ఒక చిరస్థాయిగా నిలబడేటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకోబడ్డ మొట్టమొదటి ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ తీసుకున్న తర్వాత రాజస్థాన్ వాళ్ళు కానీ, బీహార్ వాళ్ళు కానీ, కర్ణాటక వాళ్ళు కానీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకొని మీరు ఎలా చేశారో మాకు కూడా చెప్పండి అనేటువంటి రోజుల్లో నాకు ట్రాన్స్ఫర్ వచ్చేసింది. అక్కడి నుంచి ఎండోమెంట్స్ కమిషనర్గా నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. నేను ఒక ఎండోమెంట్స్ కమిషనర్గా పనిచేశాను. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల దేవస్థానంగా పనిచేశాను. ఇప్పుడు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి దేవాదాయ శాఖలో ఈ 3 ఉంటాయి, ఈ 3ంటిని కూడా ఒకటే చేసేటువంటి భాగ్యం ఆ భగవంతుడు నాకు కలిగించాడని చెప్పని నాకు ఎంతో సంతృప్తిగా ఉంది. రమణాచారి గారి గురించి మరిన్ని విశేషాలు వచ్చే వారం చూద్దాం. ఆయన చూపేటువంటి దారి లేకపోతే మనం ఈ దారిలో నడవలేం, ఇది నేను ఎక్కువగా విశ్వసిస్తాను. శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క మనస్తత్వం ఒక పిల్లవాడి మనస్తత్వం. చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి విజన్ చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు మాత్రం నేను చాలా వారి యొక్క వాత్సల్యానికి పాత్రులైనాను నేను.